విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించాలనుకున్నారు. కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కిపోతాయని కలలు కన్నారు. ఏజెంట్ల అరచేతిలో అమెరికాని చూసి ఆ ఊహాలోకంలోకి ఎగిరారు. ఎక్కిన విమానం దిగగానే తమ కలలన్నీ కల్లలుగా మారిపోయాయి. అన్ని రకాలుగా టార్చర్ అనుభవించి అమెరికాలో సెట్ అయ్యాం అనుకునే టైంకి అక్కడ బలగాలు బంధించి చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి తిరిగి స్వదేశానికి పంపుతున్నారు. వలసదారులకు సంబంధించిన వీడియోని అమెరికా వైట్ హౌస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీన్ని చూస్తేనే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పైగా ఈ పోస్ట్ని షేర్ చేస్తూ టెస్లా అధినేత ఎలన్ మస్క్ వావ్ అంటూ పోస్ట్ చేశారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేటువంటి కార్యక్రమాన్ని అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలలోని అక్రమ వలసదారులకు తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఇటీవల కొందరు భారతీయులను పంపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి మధ్య ఆసియా, భారత్ అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలిస్తున్నట్లు ఆ దేశం సోమవారం ప్రకటించింది. అక్రమ వలసదారులకు సంఖ్యలు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్తో సహా ఇతర దేశాలలో అమెరికా పైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్ హౌస్ తాజాగా ఓ వివాదాస్పద వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించే ముందు వారికి సంఖ్యలు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికి గాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలసదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. ఈ వీడియోని షేర్ చేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ వావ్ అంటూ సంబరపడిపోయారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంఖ్యలు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏం చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.